ఈ మూవీ చూసిన ఈ మూవీ చాలా బాగుంటది అండ్ చాలా ఎమోషనల్ గా ఉంటది. సినిమా చివర్లో సినిమా మొత్తం అయిపోయింది, ఏదో ఒక అసంతృప్తి ఉంది. ఆ చివర్లో మళ్ళీ జీవితంలో ముందుకెళ్ళటానికి ఇంకొక కథ చెప్పవా రాణి అమ్మ? జీవితం ఆగిపోతుందని జీవించడాన్ని ఆపితే ఎలా వ్యాస్? ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అండ్ ప్రజెంట్ సొసైటీలో జరుగుతున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి అండ్ కేవలం మార్కుల కోసం పిల్లలని టార్చర్ చేసి సబ్జెక్ట్ అర్థం కాకపోయినా బట్టి కొట్టించి బలవంతంగా వాళ్ళ మైండ్ లో సబ్జెక్ట్ ని నింపాలని చూసే స్కూల్స్ గురించి, టీచర్స్ గురించి అండ్ ఈ ప్రాసెస్ లో చనిపోతున్న పిల్లల గురించి ఈ సినిమా చాలా క్లియర్ గా చెప్తుంది. ఈ మూవీ చూస్తుంటే మీరు ఒక్కసారైనా ఏడుస్తారు అని చెప్పడం కన్నా ఈ మూవీ చూస్తుంటే మీరు చాలా సార్లు ఏడుస్తారు అని చెప్పడం కరెక్ట్ అనిపిస్తుంది. అండ్ ఈ మూవీలో ఉన్న ప్రతి క్యారెక్టర్ కి మీరు చాలా బాగా కనెక్ట్ అవుతారు. అండ్ ఈ మూవీ మీ హార్ట్ కి టచ్ అవుతుంది. అండ్ ఇది ఒక మంచి ఫీల్ గుడ్ ఎమోషనల్ మూవీ. అండ్ ఈ మూవీలో నాకు ఏదైనా నచ్చంది ఉంది అని అంటే అది వ్యాస్ సార్ చనిపోవడమే. ఎందుకంటే అంత మంచి మనిషి చనిపోవడం చాలా బాధ అనిపిస్తుంది. అండ్ ఈ మూవీ చూసిన తర్వాత వ్యాస్ సార్ బ్రతుకుంటే బాగుండు కదా అని మీరు ఖచ్చితంగా అనుకుంటారు. అండ్ ఈ మూవీ గురించి ఫైనల్ గా ఒక్క మాటలో చెప్పాలి అని అంటే ఇలాంటి క్యారెక్టర్స్ రావడం లేదా ఇలాంటి సినిమాలు రావడం చాలా రేర్ అసలు. అండ్ అది కాక ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద మూవీస్ రావడం చాలా రేర్. సో ఇలాంటి మూవీని అసలు మిస్ కాకండి. అండ్ ఈ మూవీని మీరు ఎవరైనా ఇంకా చూడకపోతే ఈ మూవీ ఈటీవీ విన్ లో అవైలబుల్ ఉంది. సో మీరు ఒక్కసారి చూడండి.